ఏటా ఏదో రూపంలో అన్నదాత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఖరీఫ్ నష్టాలను దాటేందుకు రబీ దిశగా కాడి మళ్లించిన రైతన్నకు సాగునీటి సమస్య వేధిస్తోంది. మొన్న కోత దశలో కుంభవృష్టి ముంచెత్తగా దాల్వాకు నీరు పారక వేల ఎకరాల్లోని పంటలు చిరుపుట్ట దశలో ఎండిపోతున్నాయి. నోర్లు తెరుస్తున్న నేలను చూసి తూర్పు మధ్య డెల్టా రైతుల గుండె తడి ఆవిరైపోతోంది. మరోవైపు విద్యుత్ కోతలు నిలువునా కోసేస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో దాల్వా సాగు కీలక దశకు చేరుకుంది. తూర్పు మధ్య డెల్టా ప్రాంతాల్లోని వరిచేలు మరో 10 రోజుల్లో పూర్తిగా పాలుపోసుకోనున్నాయి. నీరు విడుదల చేయాల్సిన సాగు నీటిపారుదల శాఖ మీరిమేషాలు లెక్కించడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పు డెల్టాలోని ఆలమూరు, రామచంద్రాపురం, అనపర్తి, పెద్దాపురం సబ్ డివిజన్లోని నారుమళ్లు నీటి కోసం అర్రులు చాస్తున్నాయి. అటు మధ్య డెల్టా కొత్తపేట సబ్ డివిజన్లోని వరిచేలు చిరుపొట్ట దశలో ఉన్నాయి. ఆ ప్రాంత రైతులు సాగునీరు కోసం కాలువల వెంట పడిగాపులు కాస్తున్నారు. వాటర్ గురించి అయితే మొన్న అయితే ధర్నా చేసాం. ఆ ధర్నా నిమిత్తం కొంతవరకు నీరు ఇస్తామని చెప్పి మళ్ళీ సిరిపట్ట దశ వచ్చేసరికేమో కాలువలు మరీ తొక్కేశారు. వంతుల వారి విధానం అంటున్నారు. అది లేకుండా మాకు చేసి రైతులందరికీ కూడా నీరు అందిస్తారని కోరుకుంటున్నాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో వరి పొలాలకు నీరు పారాల్సి ఉంది. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున 100 ఎకరాలకు 1 క్యూసెక్కు చొప్పున నీరు విడుదల చేయాల్సిన అధికారులు 140 ఎకరాలకు క్యూసెక్కు నీరు విడుదల చేస్తున్నారు. ఫలితంగా చివరి భూములకు సక్రమంగా నీరందని దురావస్థ నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు అంబాజీపేట మండలంలో కేపెదపూడి చివరి థైలాండ్ డ్యామ్ కాలువ చివరండి. మాకు నీరు సరిగ్గా అందుబాటు జరగట్లేదండి. గతంలో కూడా 2-3 సార్లు ధర్నా చేసామండి. ధర్నా చేసిన తర్వాత ఏదో స్పందించి కొద్దిగా నీరు వదిలేరండి. తర్వాత నుంచి మళ్ళీ వంతుల వారి అన్నారండి. వంతుల వారి నుంచి ఏమో వారానికి ఒక రోజు, వారం తర్వాత ఇంకో హలకి అని చెప్పి అంటున్నారండి. మాకు పూర్తిగా కాలువ ఇప్పుడు ప్రస్తుతం ఎండిపోయిందండి. కోనసీమ రైతులు చాలా ఇబ్బందుల్లో గురవుతున్నారు. సక్రమంగా నీరు పంపిణీ జరగట్లేదు. ఈ రైతుల సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరుతున్నాను. మరోవైపు అప్రకటిత విద్యుత్ కోతలు అన్నదాత పాలిట శాపంగా మారాయి. లో వోల్టేజీ సమస్య కారణంగా విద్యుత్ మోటార్లు కాలిపోయిన దుస్థితి. ఎలాగైనా పంటను బతికించుకోవాలనే ఉద్దేశంతో డీజిల్ ఇంజన్ల ద్వారా పంటకు నీరు పెట్టాలంటే ఆర్థిక భారం తడిసి మోపెడవుతుందని బాధితులు వాపోతున్నారు. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు అసలు నీరు రాట్లేదు. పాయింట్ నీళ్ళు పెట్టుకుందాం అంటే కరెంటు కూడా ప్రాబ్లం వచ్చి మాకు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దీన్ని వెంటనే మీరు స్పందించి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము మరీ కోరుకుంటున్నాం సార్. ఈ ఆయకట్లో ఇంచుమించుగా 3000 ఎకరం వరకు పెదపూడి ఆయకట్లో ఉంది. అది ఇసుక నెలలో పొద్దున్న వరిచాలకు నీరు ఎడితే సాయంకాలం కూడా ఇంకిపోయే పరిస్థితి. మొత్తం మీద అసలు గోదావరిలో నీరు తక్కువగా ఉందని, ఈ పరిస్థితుల్లో నీరు కాబట్టి ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు పెడితే చాలా భయంకరమైన నష్టం పొందినటువంటి రైతులు ఇంకా తిరిగి కోలుకోలేని పరిస్థితి మాత్రం ఇక్కడ ఏర్పడుతుంది. ఖరీఫ్ సీజన్లో వరుస తుపాన్లతో కుదేలైన తమను రబీ కష్టాల నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత నీటిపారుదల శాఖదేనంటున్న తూర్పు గోదావరి జిల్లా రైతులు సరిపడా నీరివ్వాలని కోరుతున్నారు.